ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాష బైబిల్ నుంచి ఆదికాండము 30వ అధ్యాయం. రాహేలు యాకోబు ద్వారా తనకు పిల్లలు కలగపోవడం చూసి తన అక్క మీద అసూయపడింది. ఆమె యాకోబుతో, నాకు గర్భఫలం ఇయ్యి, లేకపోతే నేను చచ్చిపోతాను అంది. యాకోబు కోపం రాహేలు మీద రగులుకుంది. అతడు, నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేనున్నానా అన్నాడు. అందుకు ఆమె, నా దాసి బిల్హా ఉంది కదా, ఆమెతో రాత్రి గడుపు, ఆమె నా కోసం పిల్లలను కంటుంది, ఆ విధంగా ఆమె వలన నాకు కూడా పిల్లలు కలుగుతారు అని చెప్పి తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో లైంగికంగా కలిశాడు. అప్పుడు బిల్హా గర్భవతి అయి యాకోబుకు ఒక కొడుకుని కన్నది. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చాడు, ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేశాడు అనుకొని అతనికి దాను అని పేరు పెట్టింది. రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయి యాకోబుకు రెండవ కొడుకుని కన్నది. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. లేయా తనకు కాన్పు ఉడికిపోవడం చూసి తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది. జిల్పా యాకోబుకు కొడుకుని కన్నది. అప్పుడు లేయా, ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టింది. లేయా దాసి జిల్పా యాకోబుకు రెండవ కొడుకుని కన్నది. లేయా, నేను భాగ్యవంతురాల్ని, స్త్రీలు నన్ను భాగ్యవతి అంటారు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది. గోధుమలు కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో మంత్రమూలిక వేర్లు చూసి తన తల్లి లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు, నీ కొడుకు తెచ్చిన మంత్రమూలికల్లో కొన్ని నాకు ఇవ్వు అని లేయాతో అంది. అందుకు ఆమె, నా భర్తను తీసుకున్నావు కదా, అది చాలదా, ఇప్పుడు నా కొడుకు తెచ్చిన మూలికలు కూడా తీసుకుంటావా అంది. అందుకు రాహేలు, అలాగైతే నీ కొడుకు తెచ్చిన మూలికల నిమిత్తం నీ భర్త ఈ రాత్రి నీతో గడుపుతాడు అని చెప్పింది. ఆ సాయంకాలం యాకోబు పొలం నుండి వచ్చేటప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్ళి, నువ్వు నా దగ్గరికి రావాలి, నా కొడుకు తెచ్చిన మంత్రమూలికలతో నిన్ను కొన్నాను అని చెప్పింది. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో ఉన్నాడు. దేవుడు లేయా మనవి విన్నాడు. ఆమె గర్భవతి అయి యాకోబుకు 5వ కొడుకుని కన్నది. లేయా, నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు అనుకొని అతనికి ఇస్మాకారు అని పేరు పెట్టింది. లేయా మళ్ళీ గర్భవతి అయి యాకోబుకు 6వ కొడుకుని కన్నది. అప్పుడు లేయా, దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడు, నా భర్తకు 6 కొడుకులను కన్నాను, కాబట్టి అతడు ఇకపై నాతో కాపురం చేస్తాడు అనుకొని అతనికి జెబులూను అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఆమె ఒక కూతుర్ని కని ఆమెకి దీనా అనే పేరు పెట్టింది. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాడు. అప్పుడు ఆమె గర్భవతి అయి కొడుకుని కని దేవుడు నా నింద తొలగించాడు అనుకుంది. ఇంకా ఆమె, యెహోవా నాకు ఇంకొక కొడుకుని ఇస్తాడు గాక అనుకొని అతనికి యోసేపు అనే పేరు పెట్టింది. రాహేలు యోసేపును కన్న తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయి, నా స్థలానికి, నా దేశానికి తిరిగి వెళ్తాను,
నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించు, నేను వెళ్ళిపోతాను. వారి కోసం నీకు సేవ చేశాను. నేను సేవ చేసిన విధానం నీకు తెలుసు కదా అని చెప్పాడు. అందుకు లాబాను అతనితో, నీ దయ నా మీద ఉంటే నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను. నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పు, అది నీకు ఇస్తాను అన్నాడు. యాకోబు అతన్ని చూసి, నేను నీకే విధంగా సేవ చేశానో నీ మందలు నా దగ్గర ఎలా ఉండేవో అది నీకు తెలుసు. నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బాగా అభివృద్ధి పొందింది. నేను అడుగుపెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అయితే నేను నా స్వంత ఇంటి వారి కోసం ఎప్పుడూ సంపాదించుకుంటాను అన్నాడు. అప్పుడు లాబాను, నేను నీకేమివ్వాలి అని అడిగాడు. అందుకు యాకోబు, నువ్వు నాకేమీ ఇయ్యవద్దు. నువ్వు నా కోసం నేను చెప్పిన విధంగా చేస్తే నేను తిరిగి నీ మందను మేపుతూ వాటిని బాగోగులు చూస్తాను. ఈరోజు నేను నీ మంద అంతటిలో నడిచి చూసిన పొడలైన మచ్చలైన గల ప్రతి గొర్రెను, గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదానిని, మేకల్లో మచ్చలైన పొడలైన గల వాటిని వేరు చేస్తానన్నాను. అలాంటివన్నీ నాకు జీతం అవుతాయి. ఇక ముందు నాకు రావవలసిన జీతం గురించి నువ్వు చూడడానికి వచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం అవుతుంది. మేకల్లో పొడలు మచ్చలు లేనివి, గొర్రె పిల్లల్లో నల్లగా లేనివి నా దగ్గర ఉంటే నేను దొంగలించానని చెప్పవచ్చు అన్నాడు. అందుకు లాబాను, మంచిది, నీ మాట ప్రకారమే కానివ్వు అన్నాడు. ఆ రోజు లాబాను చారలు మచ్చలు ఉన్న మేకపోతులను, పొడలు మచ్చలు గల ఆడ మేకలను, కొంచెం తెలుపు గల ప్రతిదానిని, గొర్రెపిల్లల్లో నల్లవాటిని అన్నిటినీ వేరుచేసి తన కొడుకులకు అప్పగించాడు. తనకు యాకోబుకు మధ్య 3 రోజులు ప్రయాణమంతా దూరం పెట్టాడు. లాబానుకు చెందిన మిగిలిన మందను యాకోబు మేపుతూ ఉన్నాడు. యాకోబు గంగ, రావి, బాదం, సాల చెట్ల చువ్వలు తీసుకు ఆ చువ్వల్లో తెల్ల చారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు. మందలు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టడం కోసం అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలువల్లో నీటి గాళ్ళలో వాటి ముందు పెట్టాడు. అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టిన చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరుచేసి చారలు గల వాటి వైపుకు, లాబాను మందల్లో నల్లని వాటి వైపుకు మందల ముఖాలు తిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడల్లా అవి ఆ చువ్వల ముందు చూలు కట్టే విధంగా యాకోబు మందకు ఎదురుగా కాలువల్లో ఆ చువ్వలు పెట్టాడు. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఆ విధంగా బలహీనమైనవి లాబానుకు, బలమైనవి యాకోబుకు వచ్చాయి. ఆ విధంగా ఆ మనిషి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు,
గలవాడయ్యాడు.